రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉంది. స్వచ్ఛంగా ఉంది, పరిపాలన బాగుంది. రైతు బంధు కూడా వేశారు కొత్తలో, మళ్ళీ వేస్తారని అనుకుంటున్నాము. అంతా సక్రమనే ఉంది. బాగానే రైతు బంధు విషయంలో 2 లక్షలు అందుతాయన్నారు, 1,50,000 అందాయా మీకు? లక్షలు అది కాదండి, రైతు బంధు అని Okay. హాఫ్ ఇయర్లీ వేస్తారు. అది బాగానే వేశారు. రైతు రుణమాఫీ జరిగిందా మీకు? రుణమాఫీ లేదు, నాకు రుణమాఫీ రాదు. ఓన్లీ రైతు బంధుది ఒక 1/2 ఎకరం వస్తుంది, అంతే తప్ప ఏం రాదు. ఉచిత బస్సు ఉచిత బస్సు అది పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకొక బాగానే సక్రమంగా చేస్తున్నారు, బాగానే ఉంది. లేడీస్ కొంచెం టైట్ గా నడుస్తుంది అంతే, బస్సులలో వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు, అంత బాగానే ఉంది. ఉచిత కరెంట్ అందుతుందా? కరెంట్ లేదు సార్, లేదు. అది రేషన్ కార్డు ఉంటేనే వస్తాయంట, రేషన్ కార్డుకి అప్లై చేసాము, ఇంకా రాలేదండి. ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ మెరుగు అనిపించిందా, ఆ గవర్నమెంట్ మెరుగు? ప్రీవియస్ గవర్నమెంట్ రేషన్ కార్డు ఉన్నది తీసేసింది, ఇంకా అది రాలేదు. అప్లై చేసాము, మళ్ళీ రాలేదు. ఇప్పుడు కూడా సెకండ్ టైం అప్లై చేసాము ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో, అది వస్తుందని ఆశిస్తున్నాము. సో రేవంత్ రెడ్డి పరిపాలనలో మనకి విద్యార్థులకు కూడా ఉద్యోగాలు వేస్తాడు అని అన్నారు, వేయగలుగుతారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదే గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ ఇటు టీచర్ పోస్ట్ కానీ భర్తీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిరుద్యోగం బాగా పెరిగిపోయింది కదా, కొంత సూరట అనేది కలిగిస్తారని ఆశిస్తున్నాం. అంటే ఉద్యోగ వృత్తి అని చెప్పి 2,000 ఇస్తాను అంటున్నారు విద్యార్థులకు, వేస్తే మంచిదా? 2,000 అవసరం లేదండి, ఫ్రీ పథకాలు ఎందుకు? గవర్నమెంట్ జాబ్ రిక్రూట్ చేస్తే చాలు, సక్రమంగా చేస్తే చాలు. థ్యాంక్ యూ. ఓకే.